కానీ ఇవాళ చూస్తూ ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సి ఉన్నది రాలేకపోయినారు, వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము, ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా మా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజును గెలిపించాలంటే ఒరిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో అన్నట్టు ఎంతో మంది మిమ్మల్ని నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంది, అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎటుపోతారో కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉండరు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6 నుంచి 8 మంత్రులు ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి మీద ఈగ వాలకుండా కొట్లాడుతూ ఉంటే ఇవాళ ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండరు. ఇలా సంతోషరావు గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా, ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం.